హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృషి గీతు బ్లాగ్స్. ఇంక ఇవాళ బ్లాగ్ ఏంటంటేనండి, నా మగ్గం వర్క్ బ్లౌజులు బ్లాగ్ అండి. నేను ఆల్రెడీ పట్టు చీరల బ్లాగ్ అయితే చేసేసానండి. మీకు డీటెయిల్గా వర్క్ బ్లౌజెస్ చూపిస్తానన్నానండి. ఇప్పుడైతే అవన్నీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అండి, ఇది ఎల్లో అండ్ రెడ్ బాందిని శారీ ఉందని చెప్పాను కదండి, దాని మీద అండి ఇది. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా కట్ వర్క్ పెట్టించేసానండి. మొత్తం బుట్టీస్ వేయించానండి. బ్యాక్ ఓపెన్ పెట్టించేసి బాదం హోల్ పెట్టించేసానండి. హై నెక్ పెట్టించాను. ఇంకా ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చాయండి. ఇంక ఇదైతే శారీలో బ్లౌజ్ కాదండి, ఇది ప్యూర్ పట్టు క్లాత్ తీసుకొని శారీలో హ్యాండ్స్ మాత్రమే దీనికి వేయించాను. శారీకి లైక్ ఎలా వచ్చాయంటే ఫ్లోరర్స్లో వచ్చింది, అది పట్టు శారీ అండి. అయితే ఇలా సూట్ అవుదని ఇలా క్లాత్ తీసుకొని ఇలా వర్క్ వేసి ఇలా డిజైన్ చేయించేసానండి. దీని హ్యాండ్స్కి వర్క్ చూడండి, మొత్తం స్ప్రింగ్ వర్క్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను క్షేత్ర కలెక్షన్లో చేయించేసానండి. ఇక్కడ నేను మీకు చూపించే ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్ని నేను అక్కడేనండి. వర్క్, స్టిచ్చింగ్, శారీస్ అన్నీ అక్కడే తీసుకుంటానండి నేను. ఇదండి. దెన్ నెక్స్ట్ ఇదండి, ఇది ఈ మధ్య రీసెంట్గా గుట్టించా. జస్ట్ ఉత్తిగానే ఇలా పోల్స్ వేయించేసానండి. ఇప్పుడు ఇలా వర్క్స్ అన్నీ ఎవరు వేయిస్తలేరని ఇలా మొత్తం పోలు స్ప్రింగ్ విత్ కుందనండి, శారీ కలర్ కుందను పైపింగ్ పెట్టించేసి ఇలా సింపుల్ టజల్స్ వేయించేసాను. హ్యాండ్స్కి కూడా మొత్తం అంతేనండి, సింపుల్గా చేయించేసాను. ఇది మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ యానివర్సరీ కోసం తీసి ఇచ్చిన చీరకండి. ఇలా సింపుల్గా చేయించుకున్నా వర్క్ అంతా. ఇదైతే నాకు 2500 పడిందండి, వర్క్ స్టిచ్చింగ్ అంతా కలిపి. ఫస్ట్ చూపించిన బ్లౌజ్ కూడా అంతేనండి, 2500 పడిందండి నాకు. నెక్స్ట్ బ్లౌజ్ అండి, లావెండర్ శారీ అండి. మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు. మార్నింగ్ మధ్య ఫంక్షన్కి వెళ్తా తీసుకున్నానండి, అప్పుడు చాలా షార్ట్సే పెట్టాను. ఇలా అండి, ఇలా జర్దోసి లైన్స్ వేయించి జస్ట్ ఇలా వర్క్ చేయించానండి. డీటెయిల్గా దగ్గరగా చూపిస్తాను. స్ప్రింగ్ అండ్ థ్రెడ్తో ఫ్లవర్ వేసారండి. చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ మాత్రం. హ్యాండ్స్కి ఇలా ఫ్రంట్ ఓపెన్ పెట్టించానండి ఇలాగా. ఇంతేనండి బ్లౌజ్. ఇది నాకు స్టిచ్చింగ్ వర్క్ అంతా 3000 చేంజ్ పడిందండి ఇది. నెక్స్ట్ శారీ అండి, ఇది ఆల్రెడీ కుప్పడం శారీ. ఇది మీకు నేను తర్వాత చూపిస్తానని చెప్పాను కదా. బ్లౌజ్ చూడండి, మొత్తం శారీలో ప్యారెట్స్, శారీలో ట్రీ ఎలా వచ్చిందో అలా మొత్తం స్ప్రింగ్ థ్రెడ్తోనండి. మొత్తం ఈ ప్యారెట్ అయితే మొత్తం థ్రెడ్ ముడి అండి. చూడండి అసలు ఎంత బాగా చేయించారో. ఈ లీవ్స్ కానీ మొత్తం స్ప్రింగేనండి. ఇంక ఇలా హ్యాండ్ దగ్గర మాత్రం ఇలా కుందన్స్ ఇచ్చేశారు. ఇంకా వెనక వచ్చేసరికి ఇలా సింపుల్గా చిన్న ప్యారెట్ ఇచ్చేసి ఇలా బుట్టీస్ ఇచ్చారండి. ఇదిగోండి బుట్టీస్ కూడా. హ్యాండ్స్ ఓవరాల్ ఇది అసలు మొత్తం స్ప్రింగ్ థ్రెడ్, ఇది వర్క్ స్టిచ్చింగ్ అంతా 4500 పడిందండి. ఇది అయితే బాగుంది కదా. నాకైతే నా అన్ని మగ్గం వర్క్ల బ్లౌజుల్లోకి అంటే ఇదంటే చాలా ఇష్టం. అస్సలు వెయిటే అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఇదండి, హ్యాండ్స్కి కట్ వర్క్ పెట్టించేసి ఇంక ఇదంతా థ్రెడ్ వర్క్ అండి అంతాను. థ్రెడ్ ముడితో ఫ్లవర్స్ వేశారు. ఇది వచ్చేసి శారీలో ఫ్లవర్స్ తీసుకున్నానండి. శారీలో ఫ్లవర్స్ తీసుకొని ఇలా బంచెస్ లాగా ఇచ్చాము. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా పర్ల్స్ మొత్తంతో చేయించేశారు. ఇంకా ఫ్రంట్ ఇలా ఫ్లవర్స్ వేయించేసా. ఇంకొచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి, బ్యాక్ ఓపెన్ అండ్ ప్రిన్సెస్ కట్.
ఇది వర్క్ అంతా 2800 అయిందండి. ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రెడ్ బ్లౌజ్ అండి. యాక్చువల్గా అయితే దీని శారీ అయితే మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను. ఇది మొత్తం సిల్వర్ శారీ అండి. ఇది దీనికి ఈ చూడండి, ఇది మీకు కనిపిస్తున్నట్లేదు, సెల్ఫ్లోనే ఇలా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంక ఈ మధ్య ట్రెండీ అయింది కదా సిల్వర్ శారీ విత్ గ్రీన్ బ్లౌజ్, బ్లూ బ్లౌజ్, రెడ్ ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలా వేసుకుంటున్నారు కదా. నేనైతే ఇలా ఈ రెడ్ తీసుకున్నాను. శారీలో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వచ్చిందండి, ఈ సిల్వర్దే వచ్చేసింది. అప్పుడైతే మా పాపకి నేను ఫ్రాక్ కుట్టించేసాను. అది మాత్రం ఇప్పుడు లేదు, మా పాప చిన్నప్పుడు కుట్టించేసాను. ఇంక శారీస్ అయితే కొంటాను కానీ వెంటనే కట్టుకోను. పాపకైతే వెంటనే కట్ చేయించి కుట్టించేసాను. నేనైతే లాస్ట్ 1 year బ్యాక్ కుట్టించుకున్నానండి. శారీ అయితే నచ్చితే తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటా, కానీ వెంటనే కుట్టించను. సమ్ ఫంక్షన్ వచ్చినప్పుడే వాడతాను, బయటికి తీసి అప్పుడే కుట్టిస్తాను, అంతవరకు కుట్టివ్వను. నేను ఇలా ప్యూర్ రా సిల్క్ పట్టు తీసుకొని ఇలా వర్క్ చేయించేసానండి. మొత్తం కుందన్స్ అన్నీ స్ప్రింగ్తోనే ఉంటాయి, ఆల్మోస్ట్ స్ప్రింగ్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఎందుకు అని ఇంకసారి డిఫరెంట్గా మొత్తం ఆంటీ అయితే మొత్తం కుందన్స్ స్ప్రింగ్ థ్రెడ్ వైట్ జెరీతో డిజైన్ చేసేసి ఇలా టాజల్స్ వేసేసారండి. హ్యాండ్స్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్రంట్. ఇదండి సో టోటల్ శారీ అండ్ బ్లౌజ్. యాక్చువల్గా ఇప్పుడు నా పట్టు శారీలోకి నాకు ఇంకో 2 శారీలు కూడా యాడ్ అయ్యాయండి. అవి నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇది నా ఇక్కత్ పట్టు శారీ మీదండి. దీనికైతే కంప్యూటర్ వర్క్ చేయించాను. ఇదేనండి నా ఫస్ట్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. ఇంక ఇదైతే మా ఫ్రెండ్ చేసిందండి. దీనికైతే పైన ఇలా పఫ్స్ ఇలా కుచ్చు పెట్టించుకున్నానండి. ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా, 5 కుచ్చేసి ఇలా షోల్డర్ మీద అలా పెట్టించుకొని ఫ్రంట్ ఓపెన్ పెట్టించేసుకున్నానండి. దీనికైతే ఇది అంతా నాకు అమ్మాయి అయితే 800 తీసుకునింది వరకు, స్టిచ్చింగ్ వచ్చేసి 400, మొత్తం 1200 అయిందండి. నెక్స్ట్ బ్లూ బ్లౌజ్. ఇది కుందను, స్టోన్, స్ప్రింగ్, ఇవేదో పూసలండి. ఇవైతే అసలు కలరే పోవట్లేదు. ఆంటీ అయితే మంచి క్వాలిటీ వాడతారు, అందుకని అసలు నాకు ఇంతవరకు అసలు వీటి మీద ఇష్యూయే రాలేదండి. మీకు చూపిస్తాను కావాలంటే. ఇది ఆంటీ చేసింది మా పాపకి 9 months ఉన్నప్పుడు అండి. ఇది అస్సలు కలర్ ఎక్కడ షేడ్ అవుట్ అవ్వలేదు, కానీ కాస్ట్ బొటిక్ అది కలర్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆంటీ. ఇప్పుడు ఈ వీటికి మీకు డిఫరెన్స్ చూపిస్తాను నేను. వేరే బ్లౌజ్ కూడా ఉంది, బయట చేయించిన బ్లౌజు. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి, ఇంకేది వచ్చి ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ పెట్టించేసాను దీనికి. ఇంకా వర్క్ అంటే ఇది నాకు 2800 అలా అయిందండి వర్క్, స్టిచ్చింగ్ అంతా. అప్పుడంటే కొంచెం చాలా తక్కువే ఉంది. ఇంక ఈ మధ్య అన్నీ చాలా కాస్ట్లు పెరిగిపోయినాయి కాబట్టి మన వర్క్లు కూడా చాలానే పెరిగిపోయినాయి. ఇది బయట చేయించానండి పెళ్ళప్పుడు కేకేలో. ఇది నా పెళ్లి శారీ బ్లౌజ్ అండి. చూడండి పూసలు అంతా చాలా కలర్ డిఫరెన్స్ అండి. అసలు ఇప్పుడు ఇంత వర్క్లు అసలు ఎవరు కూడా వేయిస్తలేరు. అప్పుడేదో తెలియక అలా అయిపోయింది. ఇది వర్క్. హ్యాండ్స్కి వచ్చి ఫ్లవర్. ఫ్రంట్ ఓపెన్. ఫ్రంట్ అయితే ఇలా. ఇది అప్పుడే నాకు వర్క్ స్టిచ్చింగ్ అంతా 3800 పడిందండి వర్క్ బ్లౌజ్ మొత్తం. నెక్స్ట్
ఇది నా లావెండర్ శారీ మీదనే. ఆల్రెడీ నాకు శారీలో బ్లౌజ్ వచ్చింది, మీకు పట్టు శారీ బ్లాగ్లో పెట్టానండి. దాని మీదకి ఇలా క్లాత్ తీసుకొని, పట్టు క్లాత్ తీసుకొని ఇలా వర్క్ చేయించానండి. అంటే ఆ బ్లౌజ్కి మొత్తం బుట్టీస్ లాగా సెల్ఫ్లో వచ్చేసింది, ఇంకా ఎందుకులే అని చెప్పి ఇలా కట్ వర్క్ చేయించేసాను. మొత్తం వర్క్ మీకు డీటెయిల్గా చూపిస్తాను. థ్రెడ్ కుందను స్ప్రింగ్ అండి, చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్, హ్యాండ్స్కి అయితే మంచిగా ఫ్లవర్స్, థ్రెడ్ ఫ్లవర్స్ అన్నీ వేసి చాలా అంటే చాలా బాగుందండి. నాకు ఈ కట్ వర్క్ స్టిచ్చింగ్ వల్లే నాకు ఇది ఎక్కువ కాస్ట్ పడింది. ఈ వర్క్ స్టిచ్చింగ్ అంతా 4500 పడిందండి. ఇది కూడా ఆంటీ దగ్గరే. ఇంక ఈ బ్లౌజులు అన్నీ అంతే, ఎక్సెప్ట్ పెళ్లి చీర ఒకటే బయట చేయించాను. ఇది లాస్ట్ ఇయర్ మా మర్ది పెళ్ళప్పుడు తీసుకున్నానండి శారీ. అదే గ్రీన్ది కొల్లహం పకట్టు శారీ చూపించాను కదా, దాంట్లోదండి ఇది. దీనికైతే ఇంక ఈ మధ్య ఇలా బార్డర్స్ అన్నీ లేవు కాబట్టి జస్ట్ ఇలా బుట్టీసే వేయించుకున్నానండి. ఎందుకంటే శారీ అంతా జరీ చాలా రిచ్గా ఉంది, ఎందుకులే అని బ్లౌజ్కి ఇలా సింపుల్గా వెళ్ళాను. శారీలో ఇచ్చిన బార్డర్. ఇది ఇంకోటి రండి, ఇది కూడా పెళ్ళప్పుడుదే. ఇది కూడా కేకేలోనే చేయించేసానండి. బ్లూ శారీ అండి, బ్లూకి ఈ గోల్డ్ కలర్ బార్డర్ అండి. అది మీకైతే నేను ఆ శారీ చూపించలేదు, అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, అందుకని ఇప్పుడు నా ప్రజెంట్ నా దగ్గర లేదు, అది తెచ్చినప్పుడు చూపిస్తాను. ఇది బ్లౌజ్ హ్యాండ్, ఇది కూడా అంతేనండి, సమ్ 2500 పడింది వర్క్ స్టిచ్చింగ్ అంతా. ఇది ఇంకో బ్లౌజ్ అండి. ఈ వర్క్ చేయించేటప్పుడు నేనైతే అస్సలు లేనండి, మా అమ్మకి నచ్చి మా అమ్మే చేయించింది ఈ వర్క్ వెళ్ళి. ఇది మొత్తము పికాక్స్ వేయించింది, వాడు వేయడం కూడా ఉల్టాగా పికాక్స్ వేసిండు. మామూలుగా అయితే ఇలా వేయాలి, ఇలా పైకి, అవి అన్నీ తిప్పించి ఇలా వేసాడండి. చూడండి, మీకు అర్థమవుద్ది అనుకుంటా, చూడండి. అయితే నేను బ్లౌజ్ తీసుకునేటప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలియలేదు. పాపం మా అమ్మకు తెలియక వాడిచ్చింది తెచ్చేసింది. ఇది బేబీ పింక్, ఈ బ్లౌజ్ కలర్కి క్రీమ్ కలర్ చెక్స్ అండి, పాటూరు శారీస్ అంటారు కదా, దాని మీద అండి. హ్యాండ్కి ఇలా కరువు టైప్ పెట్టించేసింది అంతే. ఇవండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్. నేనైతే మీకు ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీటిల్లో అయితే మీకు ఏ బ్లౌజ్ అయితే నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Do like, share and subscribe my YouTube channel friends. Bye.